అష్టమి నాడు కాశీలో ఉండి కాలభైరవుణ్ణి పూజించకపోతే, కాలభైరవుణ్ణి తలుచుకోకపోతే అది మహాపాపమట. అటువంటి వాడికి శాశ్వతంగా కాశీలో ఉండే యోగం ఉండదు. కాలభైరవుడికి చాలా ఇష్టమైన తిథి అష్టమి. ఇంకా అష్టమి నాడు కాశీలో కాలభైరవుడి గుడి దగ్గర ఉంటారండి జనం. ఆ పూట లోపలికి కాలు పెట్టలేం మనబోటి వాళ్ళం. బాగా రికమెండేషన్ ఉండాలి, లేదా దృఢమైన శరీరం ఉండి ఎన్ని గంటలైనా నిలబడి అవసరమైతే జనాన్ని ఒక్క తోసుకుని లోపలికి వెళ్ళగలగాలి. అలా లేకపోతే అంత తేలిగ్గా గుళ్ళోకి వెళ్ళలేము. అందువల్ల అందరం గుళ్ళోకి వెళ్ళలేము. అష్టమి నాడు జనం తెగ వచ్చి పడిపోతారు అక్కడ. అందులో ఆదివారం వచ్చిందంటే ఇక చెప్పక్కర్లేదండి బాబోయ్. ఆదివారం అష్టమి రెండూ కలిసి వచ్చాయా, ఇంకా కాలభైరవుడి ఆలయానికి చుట్టుపక్కల ఈ సందుల్లో క్యూ ఉంటుంది. ఆ క్యూ దాటుకొని మనం వెళ్ళలేము. కానీ అప్పుడు మనం ఏం చెయ్యాలి? మన ఇంట్లో మనం ఉండి మన గది దగ్గర మనం కూర్చుని